హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను. అలాగే మనము ప్రతిరోజు ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు అసలు గుడి వెనకాలన్న వెనక భాగాన్ని ఎందుకు మొక్కుతుంటారు, ఇలా చాలా విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుతున్నానండి. ముగ్గు పెట్టుకొని దీపారాధన ఎలా చేసుకున్నాను, ఏం చేసుకున్నాను, గుడికి వెళ్ళినప్పుడు వెనకాల మనము గుడి గుడి ఎదురుగా మొక్కుంటాము, వెనకాల కూడా తాకి కొందరు నమస్కరించుకుంటూ ఉంటారు. అది ఎందుకు అలా చేస్తూ ఉంటారు, అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటి, ఇలా చాలా విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అవి కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి, నిత్య దీపారాధనలో ఎటువంటి నూనె వాడాలి, ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయాలి, ఏ ఏ నైవేద్యం పెడితే మన కోరికలు నెరవేరుతాయి, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయండి మన ఛానల్లో. అయితే ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. ఇంక ఇక్కడ ముగ్గు వేస్తున్నాను కదా, ముగ్గు ఎప్పుడైనా సరే అండి, చాలామంది కూడా పని తొందరగా కావాలి అని చెప్పేసి రాత్రులు వేస్తూ ఉంటారండి. అలా ఎప్పుడూ చేయకూడదు. మనము పూజ ఎప్పుడు చేయాలనుకున్నామో, ఒకవేళ మనము సాయంత్రం పూట దీపారాధన పెట్టాలి అనుకుంటే సాయంత్రం పూట ముగ్గు వేసి దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాము. అదే ముగ్గుని అలాగే ఉంచేసి మళ్ళీ ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఏదైనా పండగలు వచ్చినా కూడా తొందరగా పని కావాలి అని చెప్పేసి రాత్రులే ముగ్గు పెట్టేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఎప్పుడు ముగ్గు అప్పుడు పెట్టుకోవాలి. పని తొందరగా కావాలని చేస్తూ ఉంటారు, అదేమో నిజమే. కానీ వీళ్ళు కుదుర్చుకొని ఒక 10 నిమిషాలు పడుతుంది ముగ్గు వేసుకోవడానికి, అంతకు మించి ఎక్కువేం టైం పట్టదు. ఇప్పటి ముగ్గు అప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకొని రంగులు అయితే వేస్తాను. ఇంకా చెప్పాను కదా మంచి విషయాలు అయితే షేర్ చేస్తాను అని చెప్పేసి. ఎప్పుడైనా సరే అండి, మనము గుడికి వెళ్ళినప్పుడు ముందు స్వామివారిని, గుడిలో ఉన్న స్వామివారిని నమస్కరించుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా. ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనక భాగాన్ని తాకి నమస్కరించుకుంటూ ఉంటారు. ఎందుకండి అలా చేయడం అంటే, ఎందుకు అలా చేస్తూ ఉంటారు చాలామంది అని కూడా అందరికీ డౌట్ రావచ్చు. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చాలామంది కూడా తెలియకుండా కూడా ఒకరు ఏదో చేస్తున్నారు కదా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. దాని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే, గర్భాలయంలో స్వామివారి వెనక భాగాన, అంటే కొంచెం దగ్గరగా గోడకి వెనక భాగాన ఉన్న గోడకి దగ్గరగా మూల విరాట్ని ప్రతిష్ఠిస్తారు. అక్కడ నిత్య మంత్రార్చన జరుగుతూ ఉంటుంది. ఆ భగవంతుని పాదపీఠం దగ్గరగా ఉన్న మూల విరాట్కు కూడా ఆ మంత్రాల అన్ని అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామికి వెనక భాగానే కాబట్టి స్వామి ఏవైతే అందుకుంటాడో ఆ మూల విరాట్ కూడా అవన్నీ కూడా అందుకుంటుంది. ఆ మూల విరాట్ కూడా అందుకని చెప్పేసి స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకుంటాం, కానీ స్వామివారిని అయితే తాకగలమా? తాకలేం కదా. అలా తాకడం వల్ల స్వామివారిని తాకలేం కాబట్టి అలా వెనక భాగాన్న గోడను తాకటం వల్ల ఆ స్వామివారిని తాకి నమస్కరించుకున్న సంతోషం అయితే కలుగుతుంది. అందుకని చెప్పేసి చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు. కొందరు తెలిసి చేస్తూ ఉంటారు, కొందరు తెలియక కూడా వెనుక భాగాన్ని తాకి అలా నమస్కరిస్తూ ఉంటారు. ఇది అండి దాని వెనుక ఉన్న కారణం. అయితే ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. చాలామందికి తెలియని విషయం ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది కూడా లక్ష్మి డబ్బులు అంటూ ఉంటారు, అంటే లక్ష్మి ధనం అంటూ ఉంటారు చాలామంది కూడా. కానీ కాదు, ఒక ధైర్యం అండి. అందుకే ఆ వడ్డీ కాసుల వాడు ఆ లక్ష్మిని హృదయంలో అయితే దాచుకుంటాడు. ఎందుకు అనుకుంటున్నారా? తను వరాలు కురిపిస్తుంది, కాసులు కురిపిస్తుంది అని కాదు, ఏమీ లేని టైంలో ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి తను ఆ లక్ష్మిని ఆ హృదయంలో అయితే దాచుకున్నాడు.
చాలామందికి కూడా ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చండి. మన ఛానల్లో ఇలాంటి విషయాలన్నీ కూడా ముందు ముందు చాలా కూడా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ముగ్గు అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకున్నాను. నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. యూజ్ కాకపోయినా తెలుసుకుంటారు కదా చాలామంది, నాకు అది చాలండి. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చినట్లయితే ఆ ఒక్క లైక్తోనే నాకు చాలా సంతోషం అండి. ఎందుకు అంటే నేను చెప్పిన విషయాలు ఒక్కరికన్నా యూజ్ అవుతున్నాయి కదా అనే నేను వీడియోస్ చేస్తాను. చూసారు కదా ముగ్గు ఏ విధంగా పెట్టుకున్నానో. ఇక్కడ ముందు రోజు పెట్టిన పువ్వులన్నిటిని కూడా నిర్మాల్యం చేస్తున్నాను. చేసి మరలా పువ్వులన్నీ కూడా అలంకరించుకోవాలి కదా పూజకైతే. ఇక్కడ అన్నీ కూడా తీస్తున్నానండి. నేను అంటే తెల్లవి పూసలు ఉంటాయి కదా, అవి తెచ్చి మాలల్లాగా వేద్దాము పటాలకి అనుకుంటున్నాను. కుదిరితే ఆ పని తొందరలోనే చేయాలండి. ఇలా పటాలను మాత్రమే పెట్టి జస్ట్ పువ్వులతో అలంకరిస్తుంటే నాకు ఏదో తక్కువ లోటుగా ఉన్నట్లుంది. అందుకని చెప్పేసి దండలు అయితే ఉంటాయి కదా, అలా దండలు కాకుండా నా చేత్తోనే అల్లుకుందాము అంటే వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అవి తయారు చేసి పటాలకైతే అలంకరించాలనుకుంటున్నాను. ముందు రోజు పెట్టిన ముగ్గును కూడా అండి ఇక్కడైతే తుడుస్తున్నాను. చూస్తున్నారు కదా, తీసేసి మరలా కొత్తగా అయితే వేసుకోవాలి అనుకున్నాను. అంతా కూడా క్లీన్ చేసుకొని చూశారు కదా, ఈ స్టెన్సిల్ అయితే ఇది పెట్టి వేసుకుంటున్నానండి. దీపాల కింద ఇలా పెట్టి ముగ్గు వేసుకొని దీపాలు అలంకరిస్తే చాలా బాగుంది అనిపించింది ముందు వీడియోలో. అందుకని చెప్పేసి డిజైన్ మార్చి ఇక్కడైతే వేసుకుంటున్నాను. ఇక్కడ ట్రైపాడ్ పెడితే అంత టైం వేస్ట్ అవుతుందండి, నాకు పూజ చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి బాబుని పట్టుకోమన్నాను మొబైల్. ఇంకా అటు ఇటు కదిపాడండి. ఇక్కడైతే కొద్దిసేపే జస్ట్ 2-3 సెకండ్స్ మాత్రమే హోల్డ్ చేశాడు ఆ మొబైల్ని, అంతే. తర్వాత ఇంకా రెండోది వేస్తూ ఉంటే చెయ్యి నొప్పి పుడుతుంది మా అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పాను. ఈ విధంగా అయితే వేసుకున్నానండి, మీకు చూపించాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా నేనే ఇక్కడ చేతితో మొబైల్ పట్టుకొని ఇంకా ఇలా ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవడానికే ప్రయత్నిస్తానండి. హడావిడి ఏమీ లేదు. ఎక్కువ అలంకరణలు ఇవన్నీ కూడా ఏమి చేయను. నా దాంట్లో ఎక్కువగా అలంకరణలు ఇలా వీడియో తీస్తున్నాను కదా అని అలంకరణలు ఇలా ఏమీ ఉండవు. పటాలకి నిత్య దీపారాధనలో భాగంగానే పటాలకి పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఎప్పుడన్నా ఇంకా నవరాత్రులు కదా, ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ దీపపు కుందులు కూడా చూసారు కదా, మార్చాను. వెండి కుందులను అయితే పెట్టుకున్నాను. ఈ వెండి కుందులు అంటే గుర్తొచ్చిందండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, గృహప్రవేశం ఉంది, ఇలా ఉన్నప్పుడు మాత్రము అందరూ కూడా వెండి ఇచ్చేస్తూ ఉంటారు. ఒక దీపపు కుందుల రూపంలోనో కుంకుమ భరణి రూపంలోనో ఇలా ఇస్తూ ఉంటారు. వెండిని అలా ఇవ్వకూడదు అటండి, నాకు కూడా తెలియదు. ఇంటి దగ్గర ఒక ఆమె చెప్తే చెప్తున్నాను మీకు. వెండిని అలా మన చేత్తో ఇవ్వకూడదు అంట. ఇది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తులు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయండి, ఇంకా అమ్మవారికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాను. తెలిసినక్కే 3 మూరలు వచ్చేసి 70 రూపీస్కి అయితే ఇచ్చింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే అలంకరించాను. ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్న విగ్రహాలకి పువ్వులు పెట్టడం మర్చిపోయానండి. అగరబత్తులు చూపిస్తుంటే గుర్తు వచ్చింది, ఇంకా అందుకని చెప్పేసి పక్కన పెట్టేసి పువ్వులు అయితే అలంకరించాను. తర్వాత మర్చిపోయానండి, ఒక్కొక్క టైంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా పూజ చేసుకున్నానా, దోశకి పిండి వేశానండి, అది ఆడించుకోవడానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా
అలా మర్చిపోయాను. ఇంకా ఆ టెన్షన్‌లో ఉండి మా వారు కూడా నిన్న ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా నేను ధూపం వేసుకుంటూ ఉంటానండి. మీరు కూడా వేసుకోండి. ఎందుకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది. ఆ స్మెల్‌కి ఒక డివోషనల్ అంటే చాలా బావుంటుందండి. నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కూడా గాజుల మాల వేశాను కదా! అది కూడా తీసానండి. చెప్పాను కదా! పూసల దండలు అవి తయారు చేసి వేసుకోవాలి అనుకుంటున్నాను. లేదంటే రెడీమేడ్ ఉన్నవే కొనేసుకొని తెచ్చి పటాలకైతే అలంకరిస్తాను. చూద్దాము ఎలా కుదిరితే అలా చేయాలి అనుకుంటున్నాను. ప్రసాదంగా వచ్చేసి బయటకైతే వెళ్ళానండి పువ్వులు తేడానికి. ఇంకా అక్కడ జామకాయలు కనిపించాయి. పిల్లలు అడిగారు. ఇంక అందుకని చెప్పేసి అవే ప్రసాదంగా అయితే పెట్టాను. రేపు నా కూతురు బర్త్డే అండి. నైట్ కోన్ పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మమ్మీ ఎప్పుడు బర్త్డే అని అడుగుతూనే ఉంది. ఇంకా స్కూల్కి వెళ్ళింది. చాక్లెట్స్ తీపి నాకు మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి అని చెప్పేసి అడిగింది అనమాట. సరే అమ్మా అని చెప్పాను. రేపు ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటానండి. గుడికి వెళ్ళాలి అన్న ప్లాన్లో అయితే ఉన్నాను. చూద్దాము. వెళ్ళడానికి అయితే వెళ్తాను ఖచ్చితంగా. చూశారు కదా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకొని ఇంకా జామ పళ్ళు ఉంటే అవే నైవేద్యంగా అయితే పెట్టానండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో చెప్పాను కదా చాలా వీడియోస్ ఉన్నాయి. మీషో హాల్ కూడా ఉన్నాయండి. కుర్తీస్ ట్రెండింగ్లో ఉన్న ఆలియా కట్టు ఫీడింగ్ కుర్తీస్ ఇవన్నీ కూడా రివ్యూస్ అయితే ఇచ్చాను. జెన్యూన్ రివ్యూస్ అయితే ఇచ్చానండి. ఒకసారి చెక్ చేసి చూడండి. ఎప్పుడైనా సరే ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి ప్రైస్ అనేది కొద్దిగా తగ్గుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో